పోతే హత్యలు, తాడేపల్లిలో అందు బాలిక మీద డెంటల్ విద్యార్థిని తపస్విని, కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష, కాకినాడలో దేవిక, గుంటూరులో రమ్య, నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష, పులివెందుల్లో నాగమ్మ. ఇవి నేను కొద్దిగా మచ్చుక మాత్రమే, కొన్ని కేసులు మాత్రం. ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. ఈ రకంగా మీరు చేస్తా వీటి గురించి మాట్లాడండి, వీళ్ళకి ఏం న్యాయం చేశారో అని చెప్పి అడిగితే మేము దిశా చట్టం తీసుకొచ్చేస్తాం, అది బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ అమలవుతుందో చూపించండి. ఎక్కడైనా అమలవుతుందా? ఆ చట్టాన్ని రూపకల్ప చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి దిశా చట్టం అని మీరు పేరు పెట్టుకున్నారు, అది పెద్ద విషయం కాదు. మరి మహిళలకి న్యాయం చేయాలిగా. చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పోలీస్ స్టేషన్స్కి దిశా పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టుకున్నారు, రాజమండ్రిలో పెట్టుకున్నారు. ఒక దళిత మహిళపై అక్కడ అత్యాచారం జరిగితే దిశా పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగితే ఆ స్థానిక ఎమ్మెల్యే భవానీ ప్రశ్నిస్తే తన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి చూపించిన ఇంట్రెస్ట్ అత్యాచారానికి గురైన దళిత మహిళ మీద మీరు చూపించలేదు అంటే మీరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇది కాకుండా ఎంతసేపు మద్యం మీద, ఏ రకంగా మీరు కల్తీ మద్యం అమ్మి ఏ రకంగా సంపాదిస్తున్నారో, ఏ రకంగా మహిళలు పుస్తలు తెంచుతున్నారో మీకు అసలు అర్థమవుతుందా? ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. ఏది? ఆ కల్తీ మద్యానికి ఉన్న పేర్లు, బాటిల్స్ పేర్లు ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, బూమ్ బూమ్ అంట. మీ బొంద మీ బోలే అని అనక తప్పదు నిజంగా చెప్పాలంట. ఇలాంటి చీప్ లిక్కర్లు అమ్మి మహిళలకి మగదిక్కు లేకుండా చేసి, ఆ ఇంటికి మగదిక్కు లేకుండా చేసి కల్తీ మద్యాలు అమ్మి ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్టో వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే ఉన్నారు మహిళా మంత్రులు ఎవరు? ఆవిడెవరు? రోజా ఉంది. ఏ రకంగా ఒక కొండని తవ్వేసి దానికి ఒక టూరిజం హోటల్ అని చెప్పి పేరు పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిగా మార్చి చట్టంలో ఉన్న నుసుగుల్ని ఉపయోగించుకొని లీజులకి తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి కింద ఇల్లు కన్వర్ట్ చేసేలాగా చేసి దానికి 500 కోట్లు